ఒకప్పుడు నిశ్శబ్దమైన ఒక రాత్రిలో మరియా అనే సాధారణ యువతి ముందు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మరియా ఆశ్చర్యపోయింది, కాని దేవుని చిత్తానికి ఒప్పుకుంది. కొన్ని నెలల తర్వాత బెత్లెహేము అనే చిన్న ఊరిలో ఒక గొర్రెల కొట్టంలో ప్రపంచాన్ని మార్చబోయే శిశువు జన్మించాడు. ఆ రాత్రి ఆకాశం ప్రకాశించింది, దేవదూతలు స్తోత్రం పాడారు, గొర్రెల కాపరులు వచ్చి ఆ శిశువును చూశారు. ఆయనే యేసు ప్రభువు. సంవత్సరాలు గడిచాయి. యేసు పెరిగి జ్ఞానం మరియు ప్రేమతో నిండిపోయాడు. ఒకరోజు ఆయన యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. ఆకాశం తెరుచుకుంది, దేవుని స్వరం వినిపించింది, ఇవనే నా ప్రియ కుమారుడు. ఆ తర్వాత యేసు ప్రజల మధ్య తిరుగుతూ ప్రేమను బోధించాడు. ఆయన చెప్పిన మాటలు సాధారణం కాదు. నీ శత్రువుని కూడా ప్రేమించు, క్షమించు. అతను అద్భుతాలు చేశాడు. అందులకు చూపు ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, తుఫానును ఒక మాటతో ఆపాడు. ఒకసారి లాజరు అనే మనిషి చనిపోయాడు. యేసు ఒక మాట అన్నాడు, బయటకు రా. చనిపోయినవాడు బ్రతికి బయటకు వచ్చాడు. కాని అందరూ ఆయనను అర్థం చేసుకోలేదు. కొంతమంది ఆయనను ద్వేషించారు. ఒకరోజు ఆయన శిష్యుల్లో ఒకడే ఆయనను ద్రోహం చేశాడు. యేసును పట్టుకుని తీర్పు ఇచ్చి సిలువ వేయించారు. ఆయన సిలువపై బాధతో ఉన్న వారిని క్షమించు అని ప్రార్థించాడు. అలా ఆయన ప్రాణం విడిచాడు. అందరూ అనుకున్నారు కథ ముగిసింది అని. కాని మూడవ రోజు అద్భుతం జరిగింది. యేసు తిరిగి బ్రతికాడు. సమాధి ఖాళీగా ఉంది. ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆయన స్వర్గానికి ఎగసిపోయాడు. కాని ఒక వాగ్దానం చేశాడు, నేను మీతోనే ఉంటాను. ఇదే యేసు ప్రభువు కథ. ప్రేమ, క్షమ, త్యాగం మరియు అద్భుతం. ఇంకా ఇలాంటి దేవుని అద్భుత కథలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.